ఈరోజు ఈ నెల్లూరు జైల్లో ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక ఎమ్మెల్యే, మరొక కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ముగ్గురిని కూడా తీసుకొని వచ్చి ఈ నెల్లూరు జైల్లో పెట్టిన పరిస్థితుల మధ్య ఈ జైలుకి ఇక్కడికి వచ్చి వీళ్ళను పరామర్శిస్తా ఉన్నాం. ఇంత దారుణమైన పరిపాలన బహుశా ఎమర్జెన్సీ పరిపాలనలో కూడా ఉండదేమో. బ్రిటిష్ పరిపాలన కూడా ఇంత దారుణంగా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీల మీద దారుణంగా అన్యాయమైన కేసులు, అక్రమ కేసులు పెట్టి జైలుకు తీసుకుని రావాలి అని కుట్రబండంత దూరం ప్రభుత్వాలు ఆలోచన చేస్తా ఉన్నాయంటే ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తా ఉన్నా, దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, మిథున్ మీద చేసిన ఆరోపణలు, మా పార్టీ ఎంపీ మీద చేసిన ఆరోపణలు రుజువు చేయగలుగుతామా అని చెప్పి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఒక ఎంపీ మీద తప్పుడు కేసులు మీరే దగ్గరుండి పెట్టించారు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు 2 గంటలప్పుడు మిథున్ ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను సాగనంపడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు. నన్ను సాగనంపడానికి ఎయిర్పోర్ట్కి వచ్చిన మిథున్కు అప్పుడు ఎయిర్పోర్ట్ మేనేజరు ప్యాసింజర్లకు బోర్డింగ్ పాసులు ఇవ్వడం లేదు అని చెప్పి 19 మంది ప్యాసింజర్లు ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద కంప్లైంట్ చేస్తూ మిథున్ నుంచి ఎయిర్పోర్ట్ మేనేజర్తో మాట్లాడమని చెప్పి అడిగారు. అటువంటి పరిస్థితిలో మిథున్ వెళ్ళి ఎయిర్పోర్ట్ మేనేజర్తో ఎందుకు 19 మంది ప్యాసింజర్లకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు, ఇది అన్యాయం కాదా అని చెప్పి అడిగితే అది తప్పైపోయింది. ఆ రోజు 19 మంది ప్యాసింజర్లు రాతపూర్వకంగా ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద కంప్లైంట్ చేసి ఎయిర్పోర్ట్ మేనేజర్ దురుసుగా మాట్లాడాడు, మాకు బోర్డింగ్ పాస్లు ఇవ్వలేదు అని చెప్పి 19 మంది ప్యాసింజర్లు ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద కంప్లైంట్ చేస్తే ఆ లెటర్ ఎందుకు బయటికి రానివ్వడం లేదు అని చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా. 19 మంది ప్యాసింజర్లు ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద కంప్లైంట్ చేస్తే ఆ లెటర్లు ఎందుకు దాచిపెడతా ఉన్నారు అని చెప్పి 19 మంది ప్యాసింజర్లు రాతపూర్వకంగా లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద మిథున్ ఆ ఎయిర్పోర్ట్ మేనేజర్ను వాళ్ళందరి సమక్షంలోనే ఎందుకు ఇలా చేశామని అడిగాడు. అదేమైనా తప్ప? ఎయిర్పోర్ట్ మేనేజర్ 2 నుంచి 8 దాకా డ్యూటీ అయ్యేదాకా ఎయిర్పోర్ట్ మేనేజర్ అదే ఎయిర్పోర్ట్లోనే పనిచేస్తూనే ఉన్నాడు. నిజంగానే ఎయిర్పోర్ట్ మేనేజర్ను మిథున్ కొట్టి ఉంటే 2 నుంచి 8 దాకా ఆయన ఎందుకు పనిచేస్తూనే ఉంటాడు? ఎయిర్పోర్ట్ మేనేజర్ ఎలా పనిచేస్తూ ఉంటాడు? నిజంగానే మిథున్ ఎయిర్పోర్ట్ మేనేజర్ను కొట్టినంటే ఎయిర్పోర్ట్ అంతా కూడా సీసీ ఫుటేజ్, కెమెరాలు ఉన్న ఎయిర్పోర్ట్ అంతా, అందులో తిరుపతి ఎయిర్పోర్ట్ అన్నది ఇంకా ఎక్కువ కెమెరాలు ఉన్న ఎయిర్పోర్ట్. అటువంటి ఎయిర్పోర్ట్లో సీసీ ఫుటేజ్లు ఉంటాయి. నిజంగానే కొట్టి ఉంటే మిథున్ ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు చూపించలేకున్నారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా, గట్టిగా అడుగుతా ఉన్నా. సీసీ ఫుటేజ్ మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించండి అని. ఆ సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా మిథున్ చేయి చేసుకుంటా ఉన్నట్టుగా ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా నేను. నిజంగానే ఎయిర్పోర్ట్లో మిథున్ 19 మంది ప్యాసింజర్లు అందరూ చూస్తూ ఉండగానే అంతమంది ముందర మిథున్ గారు చేయి చేసుకుని అంటే ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు లేరా? సెంట్రల్ ఫోర్సులు లేదా? సెంట్రల్ పోలీస్ ఫోర్స్ లేదా? మరి సెంట్రల్ పోలీస్ ఫోర్సు ఎయిర్పోర్ట్లో ఏం చేస్తా ఉన్నారు? నిజంగానే మిథున్ గారు కొట్టి ఉండింటే, నిజంగా చేయి చేసుకుని ఉండింటే ఆ సిఐఎస్ఎఫ్ వాళ్ళు మిథున్ అక్కడికక్కడే అదుపులోకి తీసుకునే వాళ్ళు కాదా? అక్కడికక్కడే మిథున్ మీద కేసులు పెట్టేవాళ్ళు కాదా? మరి ఎందుకు వాళ్ళు కేసులు పెట్టలేదు? ఇదే ఎయిర్పోర్ట్ మేనేజర్ 2.5 గంటకు జరిగిన ఘటన 8 దాకా డ్యూటీ చేశాడు, 8కి ఇంటికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారి అదే తిరుపతికి సాయంత్రం ఫ్లైట్ 4కో 5కో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అదే ఫ్లైట్కు వచ్చి అదే ఎయిర్పోర్ట్కు సాయంత్రం తిరుపతికి వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్కెచ్ గీశారు. స్కెచ్ గీసి తాను బలవంతంగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, చంద్రబాబు నాయుడు గారు 8 గంటలకు ఎయిర్పోర్ట్ మేనేజర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ మేనేజర్తో కేసు పెట్టిస్తాడు. కేసు పెట్టించిన తర్వాత ఇదే ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద కేసు పెట్టించిన తర్వాత కేసు పెట్టారు కాబట్టి హాస్పిటల్కి తీసుకొని పోవడం ఆనవాయితీ. ఎమ్మెల్సీ అంటారు, ఆ ఎమ్మెల్సీ రికార్డులు అంటారు. మెడికో లీగల్ కేసెస్కి సంబంధించి సర్టిఫికేషన్ జరగాలి. ఆ సర్టిఫికేషన్ కోసం రాత్రి 11 గంటలకు అదే ఎయిర్పోర్ట్ మేనేజర్ను రుయా హాస్పిటల్కి తీసుకెళ్లారు. రుయా హాస్పిటల్ అన్నది ఈ రోజు సీమాంధ్రలో నెంబర్ 1 హాస్పిటల్. ఈరోజు అటువంటి రియో హాస్పిటల్లో ఎమ్మెల్సీ రిపోర్ట్ చేస్తే, మెడికో లీగల్ కేసు చేస్తే బాగా ఉన్నాడు, ఏ దెబ్బలు తగలలేదు అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ మేనేజర్ మరుసటి రోజు పొద్దున వచ్చి డ్యూటీకి అటెండ్ అయ్యాడు. డ్యూటీకి అటెండ్ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ మేనేజర్కు చంద్రబాబు నాయుడు గారు దూతలు అందరూ వచ్చి ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, అయ్యయ్యో నువ్వు కన్నా ఎయిర్పోర్ట్ డ్యూటీకి అటెండ్ అయినావనంటే కేసు మొత్తం నీరు గారిపోతుంది, నువ్వు డ్యూటీకి అటెండ్ కాకూడదు, నేను యశోద హాస్పిటల్ తీసుకొని పోవాలా అని చెప్పి హాస్పిటల్కి తీసుకొని పోయారు. హాస్పిటల్లో ఎప్పుడు చేరాడు? ఘటన జరిగిన 4 రోజుల తర్వాత యశోద హాస్పిటల్లో చేరినట్టుగా రికార్డులు చూపించారు. ఘటన జరిగి 4 రోజుల తర్వాత ఆ యశోద హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్. ఆ యశోద హాస్పిటల్ ఇదే ఎయిర్పోర్ట్ మేనేజర్కి సంబంధించిన అన్న పని చేస్తా ఉన్నాడు. ఇంత దారుణంగా ఒక ఎంపీ మీద దొంగ కేసులు పెట్టి, కేవలం ఈ ఎంపీ మిథును చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర నుంచి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి ప్రాజెక్టులోనూ చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇద్దరు కలిసి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకునే ప్రయత్నం చేస్తా ఉంటే, మిథున్ దగ్గర ఉండి అలా దోచుకోకుండా టెండర్లలో కాంపిటీషన్లోకి వెళ్ళి టెండర్లలో L1 వచ్చే విధంగా టెండర్లలో లెస్ కోట్ చేశాడు అన్న ఒకే ఒక కారణం. మిథున్ ఉంటే కోర్టు టెండర్లలో లెస్ కోట్ చేస్తాడు, మాకు రావాల్సిన కమిషన్ మాకు రావడం లేదు, మిథున్ ఇబ్బంది పెడతా ఉన్నాడు అన్న ఒకే ఒక కారణంతో చివరికి కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ స్థాయికి దిగజారిపోయారంటే, ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద దొంగ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ప్రశ్నలు నేను వేసా, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటే రా. చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ దమ్ము ధైర్యం నీకు లేక దొంగ కేసులు పెట్టుకుంటూ నువ్వు చేస్తా ఉన్న పాలన ప్రజలు చూస్తా ఉన్నారు, పైనుంచి దేవుడు చూస్తా ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళందరి ఉసురు నీకు తగులుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బంగాళాఖాతంలో పడిపోయే రోజు కూడా త్వరలోనే ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చుకున్నారు. ఇవాళ భాస్కర్ మీద కేసులు పెట్టారు, భాస్కర్ మీద ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు. ఏం కేసులండి ఎమ్మెల్యే మీద భాస్కర్ మీద పెట్టిన కేసులు? సమైక్యాంధ్ర ఉద్యమ కేసులో జైలుకు తీసుకొచ్చారు. సమైక్యాంధ్ర కోసం అని చెప్పి అందరం రాష్ట్రాన్ని ఐకమత్యంగా ఉంచాలని చెప్పి పోరాటం చేసిన వాడిని నువ్వు సన్మానించాల్సింది పోయి ఆ కేసు తీసుకొని వచ్చి ఆ కేసులో నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎమ్మెల్యే మీద భాస్కర్ మీద కేసు పెడతావు. మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాడు, మిథున్ దగ్గరికి నేను పోయి మిథున్ కలిసినప్పుడు మిథున్ చెప్తా ఉన్నాడు, అన్న భాస్కర్ మీద ఇంకా హరాస్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా మీరు పోయిన తర్వాత మళ్ళీ పోలీసులు పీలేరుకు తీసుకొని పోవాలని వారెంట్తో వెయిట్ చేస్తా ఉన్నారంట, నాకు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కలిసిన వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ఆ కేసు ఏమిటంటే 2009లో గోడల మీద రాతలు రాశారట. ఆ కేసు మళ్ళా తిరగదోడి ఆ కేసులో మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ పీలేరుకు తీసుకొని పోవాలట. ఇంతకన్నా అన్యాయంగా ఎక్కడా ఉండదు. ఈడ చూస్తే జైల్లో ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయకుండా, ఎమ్మెల్యేలకు సైతం కనీసం మిథున్ను మిగతా వాళ్ళను కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టడి చేస్తా ఉన్నారు. ఎమర్జెన్సీ పరిపాలన జరుగుతూ ఉంది, జైల్లో ఎమర్జెన్సీ పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే రకమైన పరిపాలన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి నిజంగా ఇంత అన్యాయమైన పరిపాలన చేయిస్తా ఉన్నాడంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, ఎల్లకాలం ఈ మాదిరిగానే ఉండదు. త్వరలో
నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే ఖచ్చితంగా పండుతుంది. ఖచ్చితంగా మీకు కూడా ఇదే పరిస్థితి వచ్చే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. పైనుంచి దేవుడు మాత్రం చూస్తా ఉన్నాడు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు కూడా తెస్తారని చెప్తా ఉన్నాను. వరుసగా వైకాపా ఎమ్మెల్యేల మీదనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అంటే వరుసగా రోజా దగ్గర నుంచి చూసుకుంటే అన్ని ఇన్సిడెంట్స్ ఏమనిపిస్తుంది, ఒత్తిడి తెచ్చి మొన్న రోజా మీద తప్పుడు కేసులు పెట్టారు, మొన్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టారు, మిథున్ మీద తప్పుడు కేసులు పెట్టారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితులు మనం చూస్తానే ఉన్నాం. భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితులు చూసాం. ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ డిమారలైజ్ చేయాలని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. కానీ దేవుడు పైనుంచి చూస్తా ఉన్నాడని మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మర్చిపోతా ఉన్నాడు. దేవుడు ప్రజలు ఖచ్చితంగా